ఇక ఎండ రావాలంటే ముందుగల్లా సూర్యుడు రావాలి. మీకు జిగల్ జిగల్ ముచ్చట్లు తేవాలంటే జిగల్ రాణి రావాలి. అందుకే నేను వచ్చేసిన, ఇక మీకోసం జిగల్ జిగల్ ముచ్చట్లు తెచ్చేసిన. మరి ఆలస్యం ఎందుకు, చూద్దామా మన జిగల్ రాణి వార్తలు. ముందుగల్లా హెడ్లైన్స్. చూడముచ్చటగా అయ్యింది గా రాముల వారి కళ్యాణం. మస్తు మంది వచ్చిర్రు గుళ్ళకు జనం. అన్ని పార్టీలకు కవితక్క పార్టీ పోటీ. మరి ఏ పార్టీకి పెడుతుందో పొదలు సూటి. అసెంబ్లీలో అక్కల ఫైటింగ్, అన్నల మీటింగ్. తగ్గిన పెట్రోల్ ట్యాక్సీలు, ఫుల్ ఖుషి అవుతున్న పెట్రోల్ కంపెనీలు. ఓ రామ శ్రీరామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ జయ జయ రామ. గిట్లా శ్రీరామనవమి పండుగ రానప్పుడే రామ రామ అనుకుంటా రాత్రింపగళ్ళు గా రామయ్య భజన చేస్తారు చాలా మంది భక్తులు. మరి గియాల అస్సలే శ్రీరామనవమి పండుగ. మరి భక్తుల సంబరాలు ఎట్లున్నాయంటే ఇగో ధూమ్ధామ్ గిట్లున్నాయి. మన దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామయ్య వారి కళ్యాణము చాలా ఘనంగా జరిగింది. నిన్న రాత్రి రాముల వారిని సీతమ్మను ఎదుర్కోలుతోని సాముల వారు గిట్లా ఎదుర్కొని వచ్చిండ్రు. స్వామివారిని అమ్మవారిని ఎదుర్కొని వస్తుంటే భక్తులు చూసి మస్తు మురిసిపోయిండ్రు. చూసిరు కదా, చాలా ఘనంగా ఎదుర్కోళ్ళు దియ్యబట్టే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. రమారమణ గోవింద గో, భద్రాద్రి రామ గోవింద గో, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద గోవింద. ఇక ఈ అల్లా స్వామివారి కళ్యాణం నడిచింది. స్వామివారి కళ్యాణంకైతే చాలా మంది భక్తులు వచ్చిండ్రు. గిట్లా కూర్చుందామన్నా జాగలేదు, మళ్ళా గంతమంది భక్తులు వచ్చిండ్రు. ఇక ఆ రామయ్య సీతమ్మ లగ్గమైతుంటే చూసి భక్తులు మస్తు మురిసిపోయిండ్రు. సర్కార్ తరపున సీఎం రేవంత్ సారు పట్టు వస్త్రాలు సమర్పించిండు. మరి పట్టు వస్త్రాలే కాదు, రాములవారి గుడి అభివృద్ధి చేయనికే దగ్గర 360 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. గట్లనే గుడి పనులకు భూమి పూజ కూడా చేసిండు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవాన్ की, सीता माता की, लक्ष्मण स्वामी की, राम भक्त हनुमान की, भक्त रामदासु गारी की. సీఎం రేవంత్ సారు గింత గొప్ప నిర్ణయం తీసుకున్నతోని రాములవారి భక్తులు చాలా మంది పుల్లు ఖుషి అవుతున్నారు. ఎన్నో ఏండ్ల సంది ఉన్న గిన్ని అనం పైసలు రాములవారి గుడికి ఇయ్యలేరు. ఇక ఇప్పటి సంది రాములవారి గుడి మస్తు అభివృద్ధి అవుతుందని. గియల్లా దేశం మొత్తంలో ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు అంతా రామమయమే. మళ్ళా ప్రతి జిల్లాల ప్రతి పల్లెల రాములవారి కళ్యాణము చాలా ఘనంగా అవుతున్నది. అయోధ్య రామయ్య మందిరంలో అయితే కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. భక్తులు తండోపతండాలు వచ్చిండ్రు ఆ రాములవారిని దర్శనం చేసుకోనికే. చూసిరు కదా, ఆ రాములవారిని గొలుచుకోనికే చాలా మంది భక్తులు లైన్లు కట్టిండ్రు. ఈ అయోధ్యల గిట్లుంటే చాలా జిల్లాలల్లా చాలా మంది లీడర్లు అయోధ్య రాములవారి కళ్యాణం చాలా ఘనంగా జరిపించిండ్రు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అగ్గో జిగేల్ రానింది ఆర్తలు చెప్పకుండా పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? మరేం చెయ్యాలి? ఇగో గీ ముచ్చటి కూడా గిట్లనే ఉన్నది. పొద్దుగల లేచి టీవీ పెడితే పెట్రోల్ మీద 10 రూపాయలు,
సుంకాలు తక్కువని అంటే మీరు నేను అందరు ఫుల్ ఖుషి అయినవిగా ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ అవుతాయని గట్ల మురిసేట్లోపే గిట్ల షాక్ ఇచ్చింది సెంట్రల్ సర్కారు. వేల కమానం పైసలు ఖర్చు పెట్టి బండి నిండా పెట్రోల్ కొట్టించిండ్రు. అట్లనే పైసలు లేని వాళ్ళు గమ్మున కూస్తున్నారు ఏదైతే గదవుతుందని. ఇక ఇప్పుడు ముచ్చటేందంటే కేంద్ర సర్కారు డీజిల్ పెట్రోల్ ఏవేవైతే కంపెనీలు కొంటున్నాయో గా కంపెనీలకు ట్యాక్స్ ధర తక్కువ చేసినాయి. అంటే 10 రూపాయలు తక్కువ చేసినట్టు. 10 రూపాయలు తక్కువ చేసుడుతోని డీజిల్ పెట్రోల్ కొనే కంపెనీలు ఫుల్ ఖుషి అవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధంతోనే బాగానే పెరిగినాయి మళ్ళా ధరలు. బయటి దేశాలు అయితే మస్తు పైసలు పోసి కొనుక్కుంటున్నాయి పెట్రోల్ డీజిల్ ను. ఇక గందుకే మనోళ్ళ మీద భారం పడొద్దు, మళ్ళా గిల్లు పెట్రోల్ రేట్లు పెంచితే పెద్ద పరిశానే అనుకొని డైరెక్ట్ సీదా కంపెనీలకు తక్కువ చేసింది. ఇక పెట్రోల్ బంకులల్లా ఎంత ధర ఉన్నదో గంతే ధర ఉన్నది. ఈ పెట్రోల్ కొనే కంపెనీలు ఇవి తక్కువ చేస్తేనే పెట్రోల్ బంకులల్లా ధరలు తక్కువ అవుతాయి మళ్ళా. ఇక ఈ ముచ్చటెరికైనాక అందరూ పరిశాన్ అవుతున్నారు. అగో గదేంది లీటర్ పెట్రోల్ మీద 10 రూపాయలు తక్కువ అయింది అనుకుంటే మనకు కాదా గా పెట్రోల్ కొనే కంపెనీలక అని చెప్పి మస్తు పరిశాన్ అవుతున్నారు మళ్ళా. ఏందో ఏమో గాని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పూట మన సెంట్రల్ సర్కారు చక్కటి నిర్ణయం తీసుకున్నదని చాలా మంది మేధావులు మస్తు మెచ్చుకుంటున్నారు. ఈ పొద్దు రేపు మనుషుల కంటే ఎక్కువ బండ్లే ఎక్కువైనాయి. ఇగో అసలు బండ్లు వచ్చిన సంది కాలు కింద పెడుతూనే లేరు. పక్క గదిలా ఎక్కడికి పోయినా ఇక పాల ప్యాకెట్కి పోయినా బండి మీదనే పోతున్నారు. ఇంకా జర మంచిగా చెప్పాలంటే పనున్నోడు బండి మీదనే, పని లేనోడు కూడా బండి మీదనే. గా బండ్లు గీ బండ్లన్నీ కలిసి రోడ్డెక్కితే ఇక గిట్ల కొట్లాటలు కాక ఇంకేమైతే ఉల్లా. ఆగాగో చూసిర్రా, అక్కకు చిన్న కోపం లేదు కదా. అగో రాయి మీద కొబ్బరికాయ పెట్టి కొట్టినట్టు హెల్మెట్ తీసుకొని బండిని ఇర్ల మరల కొట్టవచ్చే. अब छोड़ दो गाड़ी को। नहीं, क्यों छोड़ दूं? हो गया ना, गाड़ी आपने गाड़ी तोड़ दी, गाड़ी तोड़ दी आपने. ఇక ఇంకేమున్నది, అక్క బండికి చిన్న గీత పడ్డది. నా బండికే గుద్దుతావు ఏం సంగతి ఏం లెక్క అని చెప్పి అక్కకు మస్తు కోపం వచ్చే బుల్లెట్ బండిని గిట్లా కొబ్బరికాయ కొట్టినట్టు హెల్మెట్ తీసుకొని ఒకటే కొట్టుడు కొట్టింది. ఇక ఇంకేమున్నది, బుల్లెట్ బండి అన్న మస్తు పరిశాన్ అయ్యిండు. పక్కకున్నోళ్ళు ఎంత ఆపినా అస్సలు ఆగుతలేదు. అగో చూసిర్రా, హెల్మెట్ తీసుకొని కొడితే కోపం సల్లారలేనట్టున్నది. రాయి తీసుకునే వచ్చి రప్ప రప్ప కొట్టవచ్చే. मेरी गाड़ी में नुकसान नहीं हुआ है जितने में गाड़ी तोड़ रही है मेरी. सर समझाओ इनको, मेरी गाड़ी तोड़ रही है. मैं మరి గింతకి గిదేడయ్యిందంటే జైపూర్లో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. पुलिस वाले भी कुछ भी नहीं कर सकते तुम्हारा. इतनी बड़ी हो, इतनी बड़ी हो, इतनी बड़ी हो. पुलिस वालों को खुले बुला लो, मेरा कोई फर्क नहीं पड़ता, कुछ नहीं कर सकते. कहाँ पर है तू? పిచ్చోని చేతికి రాయి ఇస్తే ఏ దిక్కు కొడతాడో అన్నట్టు ఓ అన్న లేక బస్సు ఎక్కిండంట. ఇక గా బస్సు డ్రైవర్ అన్న బస్సు ఆపి ఇంత సాయి సమోసా తినడానికే పోతే గా అన్న బస్సు చాలు చేసుకొని పోయిందంట. మరి అటెన్క ఏమైందో ఏం కథనో ఏ లెక్కనో ఒక పారు అరుచుకుందాం పార్రి. అబ్బబ్బా, పోలీసులను చూస్తుంటే ఎంత మంచోళ్ళు. పాపమో కన్నా బాగా తాగితే ఆటోలో కూర్చునబెట్టి మరి ఇంటికి పంపిస్తున్నారంటే నిజంగా పోలీసులకు సలాం కొట్టాలి అని అనుకోగలరు. గట్లా అనుకుంటే అంత ఆగమైనట్టే. మళ్ళా ఈ మత్తులున్న అన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లేకుండానే గదే మత్తుల కిలోమీటర్ దాకా నడిపించిండు. ఇక ఇంకేమున్నది, మత్తులో ఎవరున్నది ఏం సంగతి అని చెప్పి అస్సలు చూసుకోలేడు. అడ్డం వచ్చిన వాళ్ళను అడ్డంగా గుద్ది పడేసిండు. ఇక బస్సులు ఉన్న వాళ్ళైతే మస్తు భయపడ్డారు. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు దొరకబట్టి గిట్లా ఆటోలెక్కి పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయిండ్రు. आरटीसी
వచ్చి డిపోకి తెలియపచ్చామండి. వచ్చి కండక్టర్ వచ్చాడు, కండక్టర్ బస్సు మీద చేంజ్ ఒకసారి పోనే అగో చూసిరు కదా కండక్టర్ అమ్మ ఎట్లెట్లా అయ్యింది ఏమేం కథ అన్ని పోలీస్ సార్కు చెప్పబట్టే. మొత్తం మీద అయితే పెద్ద గండ మీద తప్పిందని అందరూ చాలా సంతోషపడ్డారు. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు మన జిగెలని అర్థాలలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మళ్ళొచ్చిన అసెంబ్లీ అంటే మొన్నటి దాకా ఎట్లా నడిచింది? ఒకరినొకరు తిట్టుకునుడు, ఇక మీరేం చేసిరని సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకునుడు, ఇక పెద్ద పెద్ద డైలాగులు కొట్టుడు, కవిత్వాలు చెప్పుడు. ఓ గిట్ల జోలని నడిచింది. కానీ నిన్న గట్ల నడవలే. చాలా ఇరటిగా ఒక దిక్కు అక్కల ఫైటింగ్ అయితే ఇక ఇంకో దిక్కు అన్నల మీటింగ్ అయింది. ఎక్కడిదే నిన్న అసెంబ్లీలో కారు పాటోళ్ళు, పువ్వు పాటోళ్ళు, చెయ్యి పాటోళ్ళు అసలు తగ్గేదే లేదు అన్నారు. చర్చలు నడుస్తూనే ఉండాలి, సభ సాగుతూనే ఉండాలి అని చెప్పి సభ మొత్తం నడిపిస్తే నిన్న రాత్రి 12 కొట్టేదాకా సభ నడిచింది. మళ్ళా సభ అయితే ముద్దుగానే నడిచింది, కానీ ఈ అక్కల కొట్లాటనే మంచిగా లేదు. అగో చూడండి ఏమనుకుంటున్నారు. వాటర్ వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే ప్లీజ్ అంటుండే, ప్లీజ్ అండి. రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నేను రాకపోతే రాలేదని చెప్పండి. నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి. బట్టి గారు ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష. జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని, సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో. సీటికి మాటకి ఊకే ఏమేమో అంటున్నది. అయినా నేనేం అన్యాయం చేసినా అని చెప్పి బగ్గనే అరుచుకోబట్టి ఇక సీత కూకుంటదా? సీతక్క లేచి ఇగో గిట్లా చిన్నగా అరుచుకున్నది మళ్ళొక పారి. కానీ ఇట్లా నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ఇట్లా మాట్లాడడం మీరెందుకు ఆవేదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ రోజు నన్ను అన్నందుకు మరి మేము అన్నాము, అరే ఇక్కడ 10 ఏళ్ల కింద జరిగిన అభివృద్ధిని అవతల ఉన్నోళ్ళు విమర్శిస్తున్నారు. నేను టీడీపీ ఉన్నప్పుడు అధికారంలో లేని, ఓడిపోయినాకనే వచ్చిన. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లేను సార్. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంచి చెడులను కూడా భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న విషయాలను కూడా అవతల విమర్శిస్తుంటే మీరు అక్కడ అవును అవును అనే మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చింది అధ్యక్ష. అందుకనే నేను ఆ రోజు అయ్యా దొరసానే అన్నాం. అది మీరు మైక్ తోటి మాట్లాడలే, అసలు మీ పేరు కూడా పెట్టలే. 3 ఉన్నారు ఆడ ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆ మేడం మాట్లాడుతుంటే విన్నా అధ్యక్ష. ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటే వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష. వాళ్ళని బతిలాడినాం, ఉండండి అని బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేం ఆమె మీద గౌరవం. ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు. నా రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. ఎక్కడో మాది అడవులు, వాళ్ళు హైదరాబాద్ సిటీ, వాళ్ళ ఉన్నత వర్గాలు, మేము అట్టడు అడవి బిడ్డలం అధ్యక్ష. మాకెక్కడ వాళ్ళతో కంపారిజం లేదు అధ్యక్ష. మాకు వాళ్ళకి ఎక్కడ కంపారిజం లేదు. మేము ఎక్కడో ఉండేటోళ్ళం, మీరు ఇక్కడ ఉండేటోళ్ళు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మీ మీద మాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. మీరు అన్న మాటలను ఒకసారి మీరు పరిశీలించుకోవడానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒక మంత్రి అయిన తర్వాత వ్యవస్థను చూస్తాం, వ్యవస్థలో తను నిర్వహిస్తున్న శాఖలో వ్యవస్థ లోపాలు ఎత్తి చూపిస్తాం తప్పిస్తే కులమేంటి, మతమేంటి, రంగేంటి అని చూడం అధ్యక్ష. మమ్మల్ని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కామెంట్ చేసే చూసారు అధ్యక్ష? అసలు మాకు ఎలాంటి ఇది లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి మా రిక్వెస్ట్ మాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా. జస్ట్ వ్యవస్థల లోపాలు నెత్తి చూపిస్తాం, అది మాత్రమే మా డ్యూటీ అనుకుంటా, ప్రతిపక్షంగా తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
చూసిరు కదా ఆ అక్కనేమో గట్ల గీ అక్కనేమో గిట్లా నడిమిట్లా స్పీకర్ సారే ఆగమైపోయిండు. ఇచ్చంతరం ఏందంటే అక్కోళ్ళు గిట్లా కొట్లాడుతుంటే సారోళ్ళు చూడుండ్రి ఎంత ముద్దుగా మీటింగ్ పెట్టిండ్రు. చూసిరు కదా అవతల యువతల బగ్గ నిన్న మొన్న తిట్టుకున్నోళ్ళు గీ అలా మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకోబట్టే అక్కల ఫైటింగు అన్నల మీటింగు సూపర్ ప్రో అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మళ్ళా ఏడ ఏ పాట పాడాలనో, ఏడ ఏ మాట మాట్లాడాలనో, ఏడ ఏ డప్పు కొట్టాలనో ముందే నేర్చుకోవాలంటారు పెద్దలు. సావుకాడ పోయి డీజే పాటలు పెట్టుకొని దుంకితే ఎట్లుంటుందో గట్లనే పెళ్లిలో సావు పాటలు పెడితే వచ్చిన వాళ్ళకు ఎట్లుంటుందో జాతరలో రికార్డింగ్ డాన్సులు చేస్తే కూడా గట్లనే ఉంటుంది. మళ్ళా మొన్న అసెంబ్లీలో పువ్వుపాటి ఎమ్మెల్యే మందు దుకాణాలకు దేవుళ్ళ పేర్లు ఉంటే మొత్తం తీసేయాలని ఎట్లయితే మాట్లాడిండో గుడ్లకాడ గుట్ట అట్లనే రికార్డింగ్ డ్యాన్సులు బంద్ చేయాలని చెప్పి ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఎందుకంటారా మనతాన కాదు గాని అటు ఆంధ్రలా చూడుండ్రి ఎల్లమ్మ తల్లి జాతరలా ఎట్లా ఎగవాడి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టిండ్రో. కార్లల్లా బండ్లల్లా ఎన్ని ఎరటిలు ఉంటాయో దొంగతనాలలో కూడా గన్ని ఎరటిలు ఉంటాయి. కొందరు బంగారం దొంగతనం చేస్తే ఇంకా కొందరు పైసలు దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగలను చూస్తే దొంగలందు ఈ దొంగలు వేరయ్యా విశ్వదాభిరామ ఒక పారికి దొంగతనం చూడరా మామ అంటారు. మళ్ళా ఈ పొద్దు రేపు బంగారం కంటే పైసల కంటే గ్యాస్ బుడ్డిల్లే ఇలువ ఎక్కువ ఉన్నది కదా. ఈ నడమ దొంగలు బంగారం దిక్కు పోతలేరు, పైసల దిక్కు పోతలేరు, సీదా గ్యాస్ బుడ్డీలకు సూటు పెట్టి గిట్ల దొంగతనం చేస్తున్నారు. చూసిరు కదా మరి గింతకి దొంగతనం ఏడయ్యిందంటే పట్నంలో నార్సింగ్ దగ్గర అయ్యింది. ఇది ఒకటే దొంగతనం అనుకోగలరు. ఇంతకు ముందు కూడా గ్యాస్ బుడ్డీల దొంగతనాలు బాగానే అయినాయి. గ్యాస్ బుడ్డీల కరువు ఎప్పుడు పోతుందో ఏమో, గీ దొంగతనాలు ఎప్పుడు ఆగుతాయో ఏమో అని అంటున్నారు. మళ్ళీ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ గిన్ని దినాలు ఒక లెక్క గిప్పటి సంది ఒక లెక్క. గా రామరాజ్యంలో పబ్లిక్ ఎట్లయితే సంబరంగా ఉన్నారో మన తాను కూడా పబ్లిక్ గట్లనే ఉండాలి. అందుకే కొత్త పార్టీ పెడుతున్నా అని కవితక్క సానసార్లు చెప్పింది. మరి గియాల పండుగ పూట అత్తగారింటికి పోయిందంట, మైకుల ముంగలకు వచ్చిందంట. మరి ఏం మాట్లాడిందో అరుచుకుందాం పాండి. జాగృతి కవితక్క ఎన్నో దినాల సంది మనసులున్న మాటను గీయాల బయట పెట్టింది. మరి గీయాలనే ఎందుకు బయట పెట్టిందంటారా? ఇవాళ శ్రీరామనవమి మంచి రోజు కదా, అనుకున్న పని మంచిగా అవుతుందని చెప్పి మొత్తం మీద అయితే మనసులున్న మాట బయట పెట్టింది. గదేంటంటే ఏప్రిల్ 25 తారీఖు నాడు కవితక్క కొత్త పార్టీ పెడతదట. మరి గాయాలనే 10 గంటలకు ఏ పార్టీ పెడుతుంది, ఏ కలరు, ఏ జెండా అని చెప్పి మొత్తం మీద గప్పుడే చెప్తుందట. ఇక ఇప్పుడైతే తారీఖు ఒకటే చెప్తున్నా. ఇక చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బండ్లు కట్టుకొని తండోపతండాలుగా మీటింగ్కు రావాలని చెప్పింది. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. విన్నారు కదా, గిన్ని దినాలు పార్టీ పెడుతుందో లేదో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇక కవితకి మాట చెప్పుడుతోనే ఇక పక్క పార్టీ పెడుతున్నదని అందరికీ సమ జరిగింది. పార్టీ అయితే పెడుతున్నది కానీ ఎవరికి సూటి పెడుతుందో తర్వాత తెలుస్తుంది. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు, సూపర్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.